ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో తాను పరిశీలించిన 6 పోలీస్ స్టేషన్లలో సగటున 10 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఠాణాలోని మొత్తం ప్రాంతాన్ని రికార్డు చేయాలంటే అవి సరిపోవని అడ్వకేట్ కమిషనర్ ఎంఆర్కే చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. గుంటూరులోని అరండరిపేట, తుళ్లూరు, మంగళగిరి, అమరావతి, నల్లపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించానన్నారు. డిజిటల్ వీడియో రికార్డర్ నుంచి వీడియో ఫుటేజ్ పొందేందుకు తమకు అవకాశం లేదని పోలీసులు వెల్లడించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణ విషయంలో ఫుటేజ్ అవసరమంటూ ఫిర్యాదు లేవనెత్తితే సంబంధిత ఎస్పీ కార్యాలయం నుంచి ఈమెయిల్ ద్వారా పంపుతారని పోలీసులు వెల్లడించారన్నారు. డీవీఆర్లో రికార్డైన ఫుటేజ్ ఎక్కడ నిక్షిప్తమవుతుందో తెలుసుకుని వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం 6 ఠాణాలను తనిఖీలు చేసి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తిని అడ్వకేట్ కమిషన్గా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టుకు నివేదన సమర్పించారు.